నమస్కారం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, న్యాయశాఖ మంత్రి గారికి, హోంమంత్రి గారికి, ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారికి నమస్కారం. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పి ఒక సామెత ఉంది. న్యాయం ఆలస్యంగా అందితే అది అన్యాయం కిందే మారిపోతుంది. భారతదేశంలో ఎవరైతే సంతకం పెట్టి అపాయింట్ చేస్తారో సుప్రీంకోర్టు జడ్జీలను కానీ, హైకోర్టు జడ్జీలను కానీ, ఆ సంతకం పెట్టిన వ్యక్తి చట్టాల మీద సంతకం పెడితే రద్దు చేసే అధికారం కలిగినటువంటి సుప్రీంకోర్టు జడ్జీలు కానీ, హైకోర్టు జడ్జీలు కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశంలో కోర్టుల్లో జడ్జిలు తక్కువగా ఉన్నారు, కోర్టులో 4,15,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి మన దేశంలో ఈ రోజు నాడు. వివిధ కోర్టుల్లో 4,12,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి కోర్టుల్లో, వివిధ రకాలైన కోర్టుల్లో. సరే, జస్టిస్ ఎన్వి రమణ గారు ఈ మధ్య మాజీ ప్రస్తుత మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికార పదవులు నిర్వహించిన, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు నిర్వహించిన వాళ్ళ కేసుల్ని 4,062 కేసుల్ని సత్వరమైన విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, 1 year లోపలే చేసేయాలి, వాళ్ళ మీద తీసుకోవాలన్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఇట్ ఈస్ వెల్కమ్. చాలా మంచి తీర్పు, అది మంచి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది వాళ్ళకే ఇస్తే సామాన్య మానవులు కోర్టుల చుట్టూ ఏళ్లబడి తిరుగుతున్నారు కదా, మరి వాళ్ళ పని ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? 25 హైకోర్టులు ఉన్నాయి. 25 హైకోర్టులలో 1,079 మంది శాంక్షన్డ్ జడ్జిలు ఉండాలి, హైకోర్టులో జడ్జిలుగా ఉండాలి. అందులో 815 మంది పర్మనెంట్ జడ్జిలుగాను, 264 మంది అడిషనల్ జడ్జిలుగాను ఉండాలి. అయితే 1 December 2020 నాటికి మన దేశంలో 414 జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్న వివిధ హైకోర్టులలో. అంటే కేంద్ర ప్రభుత్వము ఈ దేశ ప్రజల మీద కావచ్చు, ఈ న్యాయస్థానాల మీద కావచ్చు, ఎటువంటి వైఖరి అవలంబిస్తుందన్నది తెలిసిపోతుంది. ఒక రాజ్యసభ సీటు, ఒక లోక్సభ సీటు, శాసనసభ్యుడి సీటు, లేకపోతే ఒక ఎమ్మెల్సీ సీటు ఏదైనా ఖాళీ అయిపోతే 6 నెలల లోపల ఎన్నికలు జరిపేయాలి, వాళ్ళ పదవులు మాత్రం ప్రజాసేవకు అని చెప్పేసి వాళ్ళ పదవులు మాత్రం భర్తీ చేసేసుకునే ఈ రాజకీయ వ్యవస్థ, ఈ కేంద్ర ప్రభుత్వము ప్రజలకి సత్వర న్యాయం అందించడం కోసం వచ్చి జడ్జిల పదవులు ఎందుకు భర్తీ చేయడం లేదు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి ఆ రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే జస్టిస్ టిఎస్ ఠక్కర్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఒక సభలో ప్రసంగిస్తూ మన దేశంలో సత్వర న్యాయం జరగాలి అని అంటే జిల్లా జడ్జీలు కావచ్చు, హైకోర్టుల్లో కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, తాత వద్దని చెప్పాను, ఇక్కడ నాన్న పిలుస్తున్నారు, వెళ్ళు, సప్పుడు అవుతుంది నాన్న. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి టిఎస్ ఠక్కర్ గారు ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి, భారతదేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు, జడ్జీలు సమక్షంలో మాట్లాడుతూ మన దేశంలో సత్వర న్యాయం జరగాలంటే జిల్లా కోర్టుల్లో కానీ, హైకోర్టుల్లో కానీ జడ్జిల పోస్టుల్ని, న్యాయమూర్తుల పోస్టుల్ని భర్తీ చేయాలనంటే
70,000 మంది జడ్జిలు కావాలని చెప్పారు ఆయన. 70,000 మంది జడ్జిలు కావాలి. కానీ ఇప్పటికి మన దేశంలో అంతమంది జడ్జిలు లేరు. అలాగే జస్టిస్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ మనకి భారతదేశంలో రాజ్యాంగం కల్పించింది. అది లేట్ అవుతోంది. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే కోర్టులు, మా కోర్టుల్లో ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి 170 సార్లు ప్రపోజల్స్ పంపినాయి. 170 170 సార్లు ప్రపోజల్స్ పంపిస్తే కూడా జడ్జిల పోస్టులు భర్తీ చేయడం లేదు. చాలా దారుణమైన పరిస్థితి మనకు కనపడుతోంది. ఇది వచ్చి మొన్న సత్యంరెడ్డి గారని తెలంగాణ సీనియర్ న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన విశ్రాంత న్యాయమూర్తులతోటి లేకపోతే సీనియర్ న్యాయవాదుల్ని తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించుకునేటట్లుగా చేసి కేసుల్ని సత్వరంగా పరిష్కరించాలి అనేటువంటి ఓ పిటిషన్ వేశారు. తెలంగాణ హైకోర్టులోనే నవంబర్ 30వ తారీఖు 2,20,290 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇందులో 1,80,000 కేసులు సివిల్ కేసులు, మిగిలినవి క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. తమిళనాడు హైకోర్టులో 6,240 కేసులు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ధిక్కారం కేసులు పెండింగ్లో ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే 2 రోజులకు కంటెంప్ట్ కేసుని విచారణ చేస్తూనే ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో మాత్రం 6,240 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 24 మంది జడ్జిలు ఉండాల్సిన తెలంగాణ హైకోర్టులో కేవలం 13 మందే పనిచేస్తున్నారు ఇక్కడ. అంటే ఇంకా 11 మంది జడ్జిలు రావాలి. కేంద్ర ప్రభుత్వం నియమించట్లేదు. పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో? ఇది స్టేట్మెంట్ షోయింగ్ శాంక్షన్డ్ స్ట్రెంత్, వర్కింగ్ స్ట్రెంత్ అండ్ వేకెన్సీస్ ఆఫ్ జడ్జెస్ 1 మార్చ్ 2020 నాడు హైకోర్టు, అలహాబాద్ హైకోర్టులో పర్మనెంట్ జడ్జెస్ 76, అడిషనల్ జడ్జెస్ 84, 160 మంది జడ్జిలు. అలహాబాద్ హైకోర్టులో ఇండియాస్ లార్జెస్ట్ హైకోర్టు అనమాట, భారతదేశంలోనే. అటువంటి దానికి 65 మంది పర్మనెంటు, అడిషనల్ 40 మంది, 105 మంది ఉన్నారు. ఖాళీ 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్లోకి వస్తే 28 మంది జడ్జిలు, 9 మంది అడిషనల్ జడ్జిలు, టోటల్ 37 మంది ఉండాలి. పర్మనెంట్ 18 మంది, అడిషనల్ 0, వేకెన్సీలు ఖాళీ 9 ఉన్నాయి. ఇంకా ఇట్లా ఈ రకంగా ఇన్నెన్ని కోర్టుల్లో ఎన్నెన్ని పోస్టులు వేకెన్సీలు పెట్టుకుని సత్వర న్యాయం అనేది ఎలా అందిస్తారు? జస్టిస్ రమణ గారి నేతృత్వంలోనూ జస్టిస్ రమణ గారు బెంచి, తదితర బెంచి, సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు చెప్పింది ఏంటంటే స్టే అనేది 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉండకూడదు, ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండకూడదు. ఏదైనా మరీ ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోతేనో అటువంటివి ఏమన్నా ఉండుంటే అటువంటి వాటికి మాత్రమే స్టేని పొడిగించవచ్చు, అదర్వైజ్ పొడిగించకూడదని చెప్పారు. మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని స్టేలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. కొంతమంది 22 స్టేలు అంటారు, కొంతమంది 20 స్టేలు అంటారు, కొంతమంది 18 స్టేలు అంటారు, కొంతమంది 15 స్టేలు అంటారు. ఎన్ని స్టేలు ఉన్నాయో బాబు గారి మీద తెలియదు. మరి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అయితే ఆయన మీద స్టేలన్నీ కూడా వేకేట్ అవ్వాల్సిందే కదా. అవ్వకపోవడానికి కారణం ఏంటి? స్టే వేకేట్ చేయకపోవడానికి కారణం ఏంటి? దానికి కూడా విచారణ జరపాలి. కొన్ని ఎందుకు 6 నెలలు, ఏడాది దాటిపోయి ఏళ్ల తరపడి స్టేలు ఎందుకు ఉంటున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద అనే దాని మీద కూడా విచారణ జరిపించాలి. ఏమన్నా ఒత్తిళ్ళు ఉన్నాయా? ఏ రకమైన ఒత్తిళ్ళు ఉన్నాయి? ఆయన చక్కగానే ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు.
జగన్మోహన్ రెడ్డిని ప్రతి శుక్రవారం కేసుకి వెళ్తున్నాడు అన్నాడు. ఆయన కోర్టులకు గౌరవం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు కోర్టులకు గౌరవం ఉందో లేదో ఆయనకే తెలుసు. ఎందుకంటే ఆయన కోర్టులకు వెళ్ళట్లా, స్టేలు తెచ్చేసుకుంటున్నాడు, దండం పెట్టి కూర్చుంటున్నాడు. ఒక్కగానొక్క కేసు లక్ష్మీపార్వతి గారు, నందమూరి లక్ష్మీపార్వతి గారు మాత్రమే స్టే వెకేట్ చేయించి అక్రమాస్తుల కేసు అవినీతి నిరోధక శాఖ కోర్టులో నాంపల్లిలో జరుగుతోంది. ఆ కేసు బాగా ఉంది. రంజన్ గొగోయ్ గారు చీఫ్ జస్టిస్గా పనిచేశారు మన దగ్గర. చెప్పుకుంటే సిగ్గుచేటు అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇది 1000 కేసులు, దేశంలో ఒక 1000 కేసులు 50 సంవత్సరాల పైబడి నుంచి పెండింగ్లో ఉన్నట్టు. 50 సంవత్సరాల పైబడి మన దేశంలో 1000 కేసులు 50 సంవత్సరాల పైబడి పెండింగ్లో ఉన్నాయి. అలాగే 2 లక్షల కేసులు 25 సంవత్సరాల పైబడి ఉన్నాయి. 2 లక్షల కేసులు 25 సంవత్సరాల పైబడి ఉన్నాయి. మరి సామాన్య మానవుడు కోర్టుల చుట్టూ తిరగడానికి కానీ, న్యాయవాదులకి డబ్బులు ఇచ్చుకోవటానికి కానీ ఎంత బాధపడుతూ ఉంటాడు. ఫిర్యాదుదారుడు కావచ్చు, కక్షిదారుడు కావచ్చు, పిటిషనర్ కావచ్చు, రెస్పాండెంట్ కావచ్చు, ఇద్దరు కూడా మానసికంగా కూడా ఎంత కుమిలిపోతూ ఉంటారు వాళ్ళు. ఇండియాలో లాంగెస్ట్ పెండింగ్ కేస్ ఈజ్ ఓల్డర్ దాన్ ఇట్స్ కోర్ట్. కోర్టు కంటే ముందు నుంచి పెండింగ్లో ఉన్న కేసులు ఉన్నాయి మన దేశంలో. నేషనల్ జ్యుడిషియల్ డాటా గ్రిడ్ NJDG కేసు నెంబర్ AST 1/1800 of the Calcutta High Court is shown as possibly the oldest case, with the case year mentioned as 1800. The last hearing date of the case was 20th November 2018. AST 1/1800 18వ సెంచరీలో జరిగినటువంటి ఉన్న కేసు మన భారతదేశంలో ఇంకా కలకత్తా హైకోర్టులో పెండింగ్లో ఉంది. దాని లాస్ట్ హియరింగ్ వచ్చి నవంబర్ 20, 2018 నాడు జరిగిందంటే ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో. 1800 సంవత్సరం అంటే 200 సంవత్సరాలు పైపడిపోయిన కేసు అది. దాదాపు 200 సంవత్సరాలు అయిపోయింది. కలకత్తా హైకోర్టుని 1862లో పెట్టారు. ఫోర్ట్ విలియమ్స్ అని అంటారు దాన్ని కేసు. సర్ బ్రీమ్స్ పికాక్ అని ఆయన చీఫ్ జస్టిస్గా ఉండేవారు. ఆయన ఆ కోర్టులో 2,44,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కలకత్తా హైకోర్టులో 9,979 కేసులు 9,979 కేసులు 30 సంవత్సరాల పైనుంచి పెండింగ్లో ఉన్నాయి. కలకత్తా హైకోర్టులోనే 9,979 కేసులు. జిల్లా కోర్టుల్లో 17,000 కేసులు, 78,000 కేసులు, 78,727 కేసులు 30 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. భారతదేశంలో 2,94,00,000 కేసుల్లో ఈ కేసులన్నీ కూడా, పెండింగ్ కేసులన్నీ కూడా పరిష్కరించాలి అని అంటే ఇప్పుడున్న పద్ధతులు ఏ రకంగా అయితే జరుగుతోందో ఆ రకంగా పరిష్కరించాలంటే 324 సంవత్సరాల టైం పడుతుంది. 324 సంవత్సరాల టైం పడుతుంది ఆ పెండింగ్ కేసులను పరిష్కరించడానికి. ఇప్పుడున్న పద్ధతిలో కనుక నడుస్తూ ఉంటే కోర్టులో ఆ కేసుల్ని పరిష్కరించడానికి 324 సంవత్సరాలు పడుతుంది. ఒక 140 కేసులు 60 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. 60 సంవత్సరాలు, అది 200 సంవత్సరాలది ఒకటైతే 140 కేసులు 1951 నుంచి కూడా ఉన్నది పెండింగ్లో. 60 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఓల్డెస్ట్ సివిల్ కేసు పెండింగ్ రాజస్థాన్లో 1956 నుంచి 1951 నుంచి రాజస్థాన్ హైకోర్టులో ఉన్నదట. జార్ఖండ్ కోర్టులో 1958 నుంచి పెండింగ్లో ఉన్నదట ఒక కేసు. ఒరిస్సా హైకోర్టులో ఒక సివిల్ కేసు 1961 నుంచి పెండింగ్లో ఉందట.
ఇంకా సుప్రీంకోర్టులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, నాకు చాలా గౌరవం ఆ కోర్టు అంటే, న్యాయమూర్తులన్న గౌరవం. భారతదేశ సుప్రీంకోర్టులో డిసెంబర్ 4, 2020 ఈ సంవత్సరమే డిసెంబర్ 4, 2020 నాటికి కేసులు మొత్తం వచ్చేసి పెండింగ్లో ఉన్న కేసులు మొత్తం అన్నీ కలిపి 64,426 కేసులు పెండింగ్లో ఉన్నాయట సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో. 64,426 కేసులు పెండింగ్లో ఉన్నట్టు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో. ఇది నేను ఇచ్చిన కాదు, వాళ్ళ రిపోర్ట్, ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది అందులో 12,974 మ్యాటర్స్ ఇన్కంప్లీట్ మిస్లీనియస్ మ్యాటర్స్ ఉన్నాయి. 5 జడ్జి బెంచ్ మ్యాటర్స్ వచ్చి 281 పెండింగ్లో ఉన్నాయి. 7 జడ్జి బెంచ్ మ్యాటర్స్ వచ్చి 15 ఉన్నాయి. 9 జడ్జెస్ బెంచ్ మ్యాటర్స్ వచ్చి 135. టోటల్గా 431. 5 జడ్జి, 7 జడ్జి, 9 జడ్జి బెంచ్ మ్యాటర్స్ కేసులు 431 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టులోకి వచ్చి 7,46,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు, మద్రాస్ హైకోర్టులో కూడా పెండింగ్లోనే చాలా కేసులు ఉన్నాయి. సిక్కిం, హైకోర్టు ఆఫ్ సిక్కిం, పాపం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి జేకే మహేశ్వరి గారు, చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి గారు సిక్కింకి వెళ్ళారు. అక్కడ కేవలం 240 కేసులే ఉన్నాయి. కేసులే 240 కేసులు ఉన్నాయి. ఇంత పెద్ద కోర్టు నుంచి ఆయన ట్రాన్స్ఫర్ అయిన కోర్టు 6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 6 లక్షల జనాభా ఉన్న హైకోర్టుకి ఆయన బదిలీ అయ్యారు. అక్కడ కూడా చక్కటి తీర్పులు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చక్కటి తీర్పులు ఇచ్చారు. అక్కడ కూడా చాలా చక్కటి తీర్పులు ఇస్తారు. అక్కడ ప్రజల మన్ననలు కూడా పొందుతారని మనం ఆశిద్దాం జేకే మహేశ్వరి గారిని. ముప్పై సంవత్సరాల పైబడి పెండింగ్లో ఉన్న కేసులు వచ్చి 86,157 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి పైబడి. టోటల్గా వచ్చి 98,93,738 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంత దారుణమైనటువంటిదంటే భారతదేశ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వము ఈ కేసులు పరిష్కరించాలి అని అంటే 324 సంవత్సరాలు ఎవరు బతకం, మనం ఎవరు 324 సంవత్సరాలు ఆ కక్షిదారులు, పిటిషనర్స్, రెస్పాండెంట్స్లో కూడా ఎవరు బతుకుతారని కూడా మనం ఊహించలేము. 324 సంవత్సరాలు పడుతుందట. ఇప్పుడు ఎలాగైతే జరుగుతున్నాయో కేసులు విచారణ ఆ రకంగా జరిగింది. అలా కాకుండా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 224 డిబేటెడ్ ఆన్ 7th June 1949లో చేశారు. దాని మీద చేసి 224A అని చెప్పి రాజ్యాంగంలో ఒకటి పొందుపరిచారు. ఆర్టికల్ 224A ప్రకారంగా రాజ్యాంగంలో, నాట్ విస్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ చాప్టర్, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎ హైకోర్ట్ ఆఫ్ ఎనీ స్టేట్ మే అట్ ఎనీ టైమ్ with the provisions consent of the president request any person who has held the office of a judge of that court or of any other high court to sit and act as a judge of the high court for that state, and every such person so requested shall while so sitting and acting be entitled to such allowances as the president may by order determine to have all the jurisdiction powers and privileges of, but shall not otherwise be deemed to be a judge of that high court. అంటే రిటైర్ అయిపోయిన జడ్జిలు కావచ్చు, లేదా న్యాయశాస్త్ర కోవిదుడు అయ్యి ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి న్యాయవాది కావచ్చు, రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకుని ఆ చీఫ్ జస్టిస్ గారు కాంట్రాక్ట్ బేసిస్ అంటాం కదా మనము, అలా కొంతకాలం పాటు తీసుకుని సత్వరంగా కేసులను పరిష్కరించవచ్చు.
ఆ ప్రొవిజన్ మన రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 224A ఉన్నది. ఇటువంటివన్నీ కూడా ఉపయోగించుకోకుండా, మన రాజ్యాంగాన్ని మనం ఉపయోగించుకోకుండా ఉద్యోగాలు ఇచ్చేయండి అని చెప్పి మనము పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేకపోతే స్టేట్ గవర్నమెంట్లకి వీటికి ఉద్యోగాలు భర్తీ చేయండి, ఖాళీలు భర్తీ చేయండి అని చెప్పి తీర్పులు ఇస్తాయి కోర్టులు. అటువంటి తీర్పులు ఇచ్చే కోర్టుల్లోనే జడ్జిల పోస్టులే ఖాళీగా ఉన్నాయి. మరి వాటిని ఎవరు భర్తీ చేస్తారు? దానికి బాధ్యులు ఎవరు అని అంటే కేంద్ర ప్రభుత్వము బాధ్యత వహించాలి. 170 ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయంటే మామూలు విషయం కాదు కదా. త్రిపుర హైకోర్టులో ఓసారి ప్రత్యేకమైనటువంటి సందర్భం వచ్చేసింది. అక్కడ ఉన్న జడ్జిల్లో నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను, నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను, నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నానని జడ్జిలు తప్పుకుంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే ఆ పిటిషనర్ దారి తరఫునో లేకపోతే కక్షిదారి తరఫునో వాళ్ళు ఎప్పుడూ ప్రాక్టీస్ చేసినప్పుడు కేసులు వాదించి ఉండొచ్చు. అందుకని అది భావ్యం కాదు, నాకు తెలిసిన వాళ్ళు అందుకని మేము ఈ కేసులో నుంచి మేము తప్పుకుంటున్నామని అంటారనమాట వాళ్ళు. దాన్ని రికోసల్ అంటారనమాట, రికాజల్ అని అంటారు. అప్పుడు ద సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది, అక్కడ జడ్జిల్ని వెయ్యండి. త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ TY గారు JS ఖేహర్ గారికి లెటర్ రాశారు. ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఇది వచ్చి సందర్భం వచ్చింది కనుక మాకు జడ్జిల్ని ఏర్పాటు చెయ్యండి అని. అప్పుడు ఆ టైంలో 4 జడ్జిలు ఉండేవాళ్ళు చీఫ్ జస్టిస్తో కలిపి. 3 జడ్జిలు ఉన్నారు ఆ రోజు నాడు. 26 కేసుల్లో నుంచి జడ్జిలు తప్పుకున్నారు అక్కడ. మేము వినము ఈ కేసులు అనేటువంటిది. అటార్నీ జనరల్ ముకుల్ రోత్గి గారిని అడిగి ఆర్టికల్ 224A ఇందాక నేను చెప్పాను కదా, దాని ప్రకారంగా అక్కడ న్యాయమూర్తుల్ని నియమించండి అని చెప్పి అడిగారు. అయితే దానికి రోత్గి గారు, అడ్వకేట్ జనరల్ గారు, అటార్నీ జనరల్ ఆయన ముకుల్ రోత్గి గారు ఒప్పుకోలేదు దానికి. ఏ జడ్జ్ అపాయింటెడ్ ఇన్ ఏ పర్టికులర్ హైకోర్ట్ కెనాట్ బి స్వర్న్ ఇన్ అనదర్ హైకోర్ట్. ఈ కెనాట్ బి ఏ జడ్జ్ అట్ 2 different high-courts at the same time. And he said and suggested that a judge should be transferred from an adjoining high court to Tripura High Court to address the unique problem. సో మీరు ఆ పక్క హైకోర్టు నుంచో ఇంకో రాష్ట్రం నుంచో హైకోర్టు జడ్జిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా అక్కడ సమస్యను పరిష్కరించండి. అంతేగాని ఒక 224A ఆర్టికల్ 224Aని ప్రకారంగా ఒక రాష్ట్రంలో ఉన్న జడ్జి ఇంకో రాష్ట్రంలో, అంటే 2 రాష్ట్రాలలో హైకోర్టులో ప్రమాణ స్వీకారాలు చేయడానికి లేదు. సో 2 రాష్ట్రాలలో ప్రమాణ స్వీకారం చేయలేదు. మన ట్రాన్స్ఫర్ అయిపోయిన హైదరాబాద్ నుంచి మన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ అయిన చీఫ్ జస్టిస్ గారు JK మహేశ్వరి గారు తన ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం, మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పారు. ఆయన ప్రమాణ స్వీకారంలో గవర్నర్ గారు ముందు ప్రమాణ స్వీకారం, మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పారు. ప్రమాణ స్వీకారం వస్తుంది. అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు వచ్చేసి తప్పు చదివారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పాలి, మీరు చదవాలి. మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పారు. ఓహో అలాగా అని చెప్పి రెండోసారి చేయకూడదు, ఎక్కడైతే అక్కడ. అందుకని గవర్నర్ గారు రూమ్లోకి వెళ్ళి రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు అక్కడ ఆయన JK మహేశ్వరి చీఫ్ జస్టిస్ గారు.
ఈ రాజకీయ నాయకులు ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో వాళ్ళ మీదే కాదు, వాళ్ళందరి మీద ఎలాగైతే మీరు చేస్తున్నారో సత్వర తీర్పు కావాలి అని చెప్పి జస్టిస్ ఎన్వి రమణ గారు ఇచ్చారో, అలాగే దేశంలో ఉన్న పేదల కోర్టుల చుట్టూరా తిరుగుతున్నారు, సామాన్య మధ్యతరగతి ప్రజలు తిరుగుతున్నారు కోర్టుల చుట్టూరా. మరి వాళ్ళు కూడా ప్రజలే కదా, ఈ దేశంలో భాగస్వాములే కదా, వాళ్ళకు కూడా ప్రాథమిక హక్కే కదా న్యాయం పొందడానికి. వాళ్ళకు కూడా ప్రాథమిక హక్కు న్యాయం పొందడం అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అది. మరి అటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయాలంటే జడ్జీల పోస్టులన్నీ భర్తీ చేసేయాలి. రాజకీయ నాయకుల మీద కేసులను సత్వర విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి, కొన్ని ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించండి, అభ్యంతరం లేదు ఎవరికి కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి స్టేలు ఎత్తేసి కూడా ఆయన మీద కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతారో, స్పెషల్ కోర్టే పెట్టండి, ఒక ప్రత్యేక కోర్టేనే పెట్టండి చంద్రబాబు నాయుడు గారి కోసం. ఆయన చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద కానీ వాళ్ళ మీద కానీ, పెట్టేసి ఆయన మీద కూడా విచారణ జరిపించండి. సంతోషిస్తారు, ప్రజలు సంతోషిస్తారు. సో రాష్ట్రపతి గారు చొరవ తీసుకుని, ప్రధానమంత్రి గారు చొరవ తీసుకుని, న్యాయశాఖ మంత్రి హోంమంత్రి గారు చొరవ తీసుకుని ఈ దేశ ప్రజలకి సత్వర న్యాయం అందాలి అని అంటే హైకోర్టులలో, సుప్రీంకోర్టులో, హైకోర్టులలో, జిల్లా కోర్టులలో జడ్జిల పోస్టులు, న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలకి సత్వరమే చర్యలు తీసుకుని అన్ని పోస్టులని భర్తీ చేసి దేశ ప్రజలకు సత్వరం న్యాయం అందించాల్సిందిగా కోరుకుంటూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, యువకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 40వ జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి సేవ చేసేందుకు ఆయనకి మనోధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిందిగా ముక్కోటి దేవతల్ని, సర్వమత దేవతల్ని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయనలో ఉన్నటువంటి గొప్ప క్యారెక్టర్ ఏం తెలివి వచ్చిందంటే, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆయన పుట్టినరోజు నాడు మహానాడు అని ఒక వేదిక మహానాడు అనే ఒక కార్యక్రమం నిర్వహించేవారు. చాలా బ్రహ్మాండంగా జరిగేది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రక్తదానం చేయమని చెప్పి పిలుపునిచ్చారు. ఆ రక్తదానం ఎంతమంది పేద ప్రజలకు, రక్తం లేని వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి రక్తం దానం చేయడంతో ఎంతోమంది పేద ప్రజలకి, అవసరమైన వ్యక్తులకి, రక్తం అవసరమైన వ్యక్తులకి ఆరోగ్యం బాగుపడుతుంది. అటువంటి పిలుపునిచ్చినందుకు కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. జై హింద్.